మహాభారతంలో ధర్మం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారెవరో మీకు తెలుసా? భీష్మ పితామహుడు తన తండ్రికిచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించి జీవితాన్నే త్యాగం చేశాడు. ఏకలవ్యుడు గురు భక్తికి తన కుడి బొటన వేలుని త్యాగం చేశాడు. బార్బారికుడు అత్యంత శక్తివంతుడైన యోధుడు, కానీ ధర్మం కోసం తన తలను యుద్ధానికి త్యాగం చేశాడు. అభిమన్యుడు 16 ఏళ్ల వయసులో పద్మవ్యూహంలో పోరాడి ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. కుంతీదేవి సమాజం కోసం తన కొడుకు అయిన కర్ణుణ్ణి వదిలిపెట్టి త్యాగం చేసింది. ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామ కోసం అధర్మం వైపు పోరాడి చనిపోయాడు. గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడని తెలిసినా తన భర్త చూపులేనివాడు అయితే ఆ చూపు తనకెందుకని త్యాగం చేసింది. చివరిగా కర్ణుడు. మహాభారతంలో కర్ణుడు అంటే త్యాగశీలి. తల్లి వదిలిపెట్టింది, సమాజం అంగీకరించలేదు. ధర్మం కోసం తన కవచకుండలాలను, స్నేహం కోసం తన ప్రాణాలను అర్పించాడు.